నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై కొనసాగిన ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ నగర మేయర్గా ఉమారాణిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. నిజామాబాద్ నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నగర ఓటరు బీజేపీకి 28, కాంగ్రెస్ కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్ పార్టీకి 1 డివిజన్ కట్టబెట్టారు. అయితే మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 రావాల్సి ఉంటుంది. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు 3 అడుగుల దూరంలో ఉండిపోయింది. దీంతో మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. ఎంఐఎంను తన దారికి తెచ్చుకుంది. దాంతో ఈ 2 పార్టీలు కలిస్తే 31 సీట్లు వచ్చినట్లు అయింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కూడా కలిసి మరో 2 ఓట్లు ఆ పార్టీకి వచ్చి చేరాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఒక్క అభ్యర్థి సైతం కాంగ్రెస్ పార్టీలో వెళ్లిపోయాడు. దాంతో ఈ పీఠం సులువుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. అదేగాక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతో ఈ పీఠం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీ మేయర్ పీఠం అవకాశం ఇవ్వకపోవడంపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఏర్పడిన నిజామాబాద్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం పూర్తయ్యేలోపు సీన్ రివర్స్ చేసి చూపిస్తానని అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేయర్, డిప్యూటీ మేయర్ టర్మ్ పూర్తి కాకుండానే ఇక్కడ బీజేపీ మేయర్ పీఠం ఎక్కుతారని ఇది నా మాటగా చెబుతున్నానని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై బీజేపీని ఓడించాయని, స్వల్ప మెజారిటీతో తాము ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. నిజామాబాద్ గడ్డ మీదకు అక్బరుద్దీన్ వచ్చి హిందువులకు దూషించిన ఆత్మాభిమానాన్ని అంతా చంపుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసిపోయిందన్నారు. కాళేశ్వరం ఈ కార్ రేస్ కేసులో కల్వకుంట్ల కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ ఎందుకు కాలిపోతుంది అనేది ఈ పొత్తుతో అందరికీ అర్థమవుతుందన్నారు. నిజామాబాద్ లో బీజేపీని ఓడించేందుకు అనైతిక పొత్తుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు. కొంతమంది పోలీసులు రంగు పులుముకొని వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ కార్పొరేటర్ను ఎత్తుకెళ్లి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా పోలీసులు చేశారని ఆరోపించారు.